బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంకా మోంతా తుఫానుకు సంబంధించి ఆ ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోనే లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బంగాళాఖాతంలో ఇంకొక అల్పపీడనం ఏర్పడబోతోందా? అది ఇంకొక 12 గంటలు ఏర్పడే అవకాశం ఉందా? 24 గంటలు ఏర్పడే అవకాశం ఉందా? లేకపోతే 48 గంటల, లేకపోతే 72 గంటల? అసలు ఇంతకీ ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? ఎవరి మీద ఇంపాక్ట్ చూపించబోతోంది? మోంతా తుఫానుకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇంకా ఆ మోంతాకు సంబంధించిన ఆ విలయం మరిచిపోకముందే ఇంకొక అల్పపీడనం ప్రభావం చూపించబోతోందా? అది ఏపీ తీరాన్ని తాకే అవకాశం ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జరుగుతుంటోంది. ఈ ఆందోళన ప్రస్తుతం కలిగిస్తోంది. ఇది మోంతా 2.0గా ఉండబోతుందా? ప్రస్తుతం దీనికి సంబంధించిన అనుమానాలు బలపరిచేలాగే ఉంది ప్రస్తుత పరిస్థితి. అయితే ఇది మిమ్మల్ని భయపెట్టడానికి, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి కాదు. మిమ్మల్ని భయపెట్టే ఉద్దేశం, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే ఉద్దేశం, కలవరపరిచే ఉద్దేశం ఆర్టీవీకి లేదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మిమ్మల్ని భయపెట్టడం కాదు, మిమ్మల్ని జాగ్రత్త పరచడం, మీకు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటిని మీకు చెప్పడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, అప్రమత్త చర్యలో భాగంగానే ఈ కథనాలు చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. కానీ దీనికి సంబంధించినటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది ఒకసారి నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేశాను. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మీరు చూడొచ్చు, ఇదిగో ఇది బంగాళాఖాతానికి సంబంధించి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు, ఇదంతా కూడా బంగాళాఖాతానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్న సందర్భం. మీరు గమనించవచ్చు, ఇదంతా కూడా బంగాళాఖాతం. ఇది తూర్పు మధ్య బంగాళాఖాతానికి సంబంధించి, తూర్పు మధ్య బంగాళాఖాతం ఇదంతా కూడా. సో ఇక్కడ ప్రస్తుతం ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం మరింత బలపడబోతోంది అనేది ఇది భారత వాతావరణ శాఖ అంచనాలు. ఆ రిపోర్ట్ను కూడా నేను వివరించే ప్రయత్నం చేశాను. ఇంకోవైపు మీరు చూస్తే కనుక బహుశా ఈ ప్రాంతం అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్, ఇది ఓకే ఇంతవరకు కూడా కదా ఎగ్జాక్ట్గా. సో మీరు చూస్తే ఇదిగోండి ఈ ప్రాంతం ఒకసారి గమనించండి. మోంతా తుఫానికి సంబంధించి పూర్తిగా ఇంతవరకు కాకపోవచ్చు, బట్ ఇదిగో ఇది మీకు క్లియర్ కట్గా ఉంది. ఇది మోంతాకు సంబంధించి అవశేషాలు ఇవి. దాంతోపాటు మీరు గమనిస్తే ఇక్కడ అరేబియా సముద్రానికి సంబంధించి ఇదంతా కూడా అరేబియా సముద్రంలో ఏర్పడిన ఆ అల్పపీడనానికి సంబంధించి ప్రస్తుతం దాని పరిస్థితి మీరు చూడొచ్చు. సో ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. ఒక పక్క బంగాళాఖాతం, మరోపక్క అరేబియా సముద్రంలో ఏర్పడిన ఆ వాతావరణం, ఆ తర్వాత ఇటు మోంతా తుఫానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో ఇప్పుడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందా? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పటికే దాని ఇంపాక్ట్ మనకి కనిపిస్తున్న సందర్భం. మరీ ముఖ్యంగా భారత వాతావరణ శాఖ ఏమంటుందనేది ఎటువంటి ఆలస్యం చేయకుండా రిపోర్ట్ని నేను నేరుగా మీకు చూపించబోతున్నాను. ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని. ఆ రిపోర్ట్ని మీరు చూస్తే కనుక ఇక్కడ మెన్షన్ చేసింది కాస్త హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా. ఇదంతా కూడా ఇటు అరేబియా సముద్రానికి సంబంధించి, దాంతోపాటు ఇటు గుజరాత్ తీరానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఇదంతా మీరు చూడొచ్చు, అరేబియా సముద్రానికి సంబంధించి అల్పపీడనం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇక్కడ ఇదిగో అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఓవర్ సౌత్ మియన్మార్ కోస్ట్ అండ్ joining North Andaman Sea, heavy rainfall at isolated places likely over Andaman and Nicobar Islands on 1st and 2nd November 2025. అంటే బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఇక్కడ an upper air circulation over South Myanmar coast and joining North Andaman Sea, అంటే బంగాళాఖాతానికి సంబంధించి అండమాన్ నికోబార్లో నవంబర్ 1న 2 భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి. రిమెంబర్, ఇది బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. అంటే ఇటు థాయిలాండ్ ఉంటుంది, ఇటు అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి. ఇటువైపు వస్తే కనుక మన భారతదేశానికి సంబంధించి కోస్టల్ ఏరియా ఉంటుంది. ఇటు బంగాళాఖాతం అంటే బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి కోస్టల్ ఏరియాకి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో. సో ఈ నేపథ్యంలో ఇటు భారత వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్స్ని ఇచ్చింది. మీరు చూడొచ్చు, ఇదిగోండి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇది ఎప్పటికెలా డెవలప్మెంట్ కాబోతుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు చూడొచ్చు, అండ్ అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్, ఉపరితల ఆవర్తనం ఇటు సౌత్ మియన్మార్ కోస్ట్ జాయినింగ్ నార్త్ అండమాన్ సీ అండ్ ఎక్స్టెండ్స్ అప్ టు మిడిల్ ట్రోపోస్ఫెరిక్ లెవెల్స్ అండర్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎ లో ప్రెషర్ ఏరియా. ఇదిగో ఇదే ఉపరితల, అల్పపీడనానికి సంబంధించి. లో ప్రెషర్ అంటే అల్పపీడనానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఒక అల్పపీడనం ఏర్పడబోతోంది. ఎప్పుడు అల్పపీడనం ఏర్పడబోతోంది? మీరు చూస్తే కనుక ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్ అంటే ఆవర్తనం, ఉపరితల ఆవర్తనం. ఇది ఉపరితల ఆవర్తనం అని రాసే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఒక ఉపరితలం ఆవర్తనం ఇప్పుడు బలపడబోతోంది.
మరి ముఖ్యంగా ఇది అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్. ఇదిగోండి నేను మీకు ఇందాక చెప్పాను గుర్తుందా, ఈస్ట్ సెంట్రల్ తూర్పు మధ్య బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడబోతోందంటూ చెప్పుకొచ్చిన సందర్భం. రాబోయే 24 గంటల్లో ఇదిగోండి రాబోయే 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా ఏర్పడబోతోంది అనేది మనకి రిపోర్ట్ చూస్తే అర్థమవుతోంది. సో ఈ క్రమంలోనే ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది ఆ రిపోర్ట్ని కంటిన్యూ చేసి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇప్పటికే బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి ఇదిగోండి మత్స్యకారులకు ఫిషర్మెన్ వార్నింగ్ అంటే fishermen are advised not to venture into the following areas during 1st November to 6th November. నవంబర్ 1 నుంచి 6వ తారీఖు వరకు కూడా ఇటు మత్స్యకారులు ఎవరు ఈ ఏరియా అంటే ఈ ప్రాంతాలకు సంబంధించి ఈ డేట్స్లో వేటకు వెళ్ళొద్దు అంటే ఇక్కడ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి మీరు చూడొచ్చు. అండమాన్ సీ అంటే అండమాన్ సముద్రంలో 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు, అలాగే ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ తూర్పు మధ్య బంగాళాఖాతంలోని తూర్పు ప్రాంతానికి సంబంధించి. రిమెంబర్ బంగాళాఖాతం అంటే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని తూర్పు ప్రాంతానికి 2వ తారీఖున, అలాగే ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి ఈ ప్రాంతాలకు సంబంధించి 2వ తారీఖున వెళ్ళొద్దంటూ చెప్తోంది. దాంతోపాటే జాయినింగ్ నార్త్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్, నార్త్ ఈస్ట్ అంటే బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి ఈశాన్యం, ఎందుకంటే ఈ ప్రాంతం నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య బంగాళాఖాతానికి సంబంధించి 3వ తారీఖున వెళ్ళొద్దంటూ చెప్పుకొస్తోంది. ఆ తర్వాత సమ్ పార్ట్స్ ఆఫ్ ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ ఆన్ 4th November 4వ తారీఖున తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్ళొద్దంటోంది. హెచ్చరిక ఇన్ఫాక్ట్ వార్నింగ్ ఇస్తోంది మత్స్యకారులకు. అలాగే అలాంగ్ ఆఫ్ మయన్మార్ బంగ్లాదేశ్ కోస్ట్ అండ్ 4th, 5th November అంటూ కూడా ఇటు బంగాళాఖాతానికి సంబంధించి వార్నింగ్స్ ఇస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు అంటూ కూడా భారత వాతావరణ శాఖ ఒక్కసారి ఇది నోట్ చేసుకొని ఈ డేట్స్ ప్రకారం అఫ్కోర్స్ ఇప్పటికీ కొంతమంది అర్థమై ఉంటుంది, ఇది ఒక్కసారి ఎందుకైనా మంచిది స్క్రీన్ షాట్ తీసుకొని ఇటు మత్స్యకారులు ఎవరు ఉంటే కనుక వాళ్ళకి ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి, వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. ఆయా తేదీలు ఆయా ప్రాంతాలు మొత్తం బంగాళాఖాతానికి చెప్పట్లేదు, ఇది మొత్తం బంగాళాఖాతం అని చెప్పట్లేదు కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కొద్ది ప్రాంతాలు. సో ఈ నేపథ్యంలో మనం నేరుగా అలర్ట్స్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇచ్చిందో మీరు చూడొచ్చు. 1వ తారీఖు అంటే ఈరోజు ఎటువంటి అలర్ట్ లేదు, అలాగే రేపు కూడా ఎటువంటి అలర్ట్ లేదు. రిమెంబర్ అది బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అండి ఇంకా ఇక్కడ ఉంది అంటే కొద్ది దూరంలో ఉంది కాబట్టి ప్రస్తుతానికి 1వ తారీఖుకి 2వ తారీఖుకి లేదు. సో 3వ తారీఖు నుంచి ఇటు రిపోర్ట్ మీరు గమనిస్తే కనుక 3వ తారీఖు నుంచి మీరు గమనిస్తే ఇదిగోండి ఇది 3వ తారీఖున ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి. దాంతోపాటు ఇటు 4వ తారీఖున కూడా మీరు గమనిస్తే 4వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ ఉంది. ఇటు ఇంట్రెస్టింగ్ మీరు గమనిస్తే మనతో పాటు చెన్నైకి కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడుకి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి 5వ తారీఖు వరకు. అంటే 3వ తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు, ఐ రిపీట్ 3వ తారీఖు 4వ తారీఖు అలాగే 5వ తారీఖు ఈ 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. దాంతోపాటు తమిళనాడుకి 4, 5 తారీఖులకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన సందర్భం ఇదిగో మీరు చూడొచ్చు. ఆ తర్వాత మనకి ఎక్కడ కూడా అలర్ట్స్ లేవు. అంటే 6వ తారీఖుకి సంబంధించి వాతావరణం సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని ఈ రిపోర్ట్ ప్రకారం మనం భావించవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే ఇదిగోండి బంగాళాఖాతానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూడొచ్చు. ఇదంతా కూడా మన కోస్తా తీరం, ఇక్కడ మీరు గమనించేదంతా మన కోస్తా తీరం బంగాళాఖాతానికి సంబంధించింది తీర ప్రాంతం మన భారతదేశానికి సంబంధించి. సో ఈ క్రమంలో ఒక్కసారి ఇక్కడ మీరు ప్రాంతాన్ని గమనిస్తే కనుక ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో మీరు గమనించవచ్చు. ఇది బంగాళాఖాతంలో ఇది అల్పపీడనంగా మారబోతోంది. రాబోయే 24 గంటల్లో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. అంటే 24 గంటల్లో సచిన్ వర్షాలు పడిపోతాయా అంటే ఇక్కడ అంటే మనకి ఇంకా చాలా దూరంలో ఉంది. ఇది డైరెక్షన్స్ మార్చుకోవచ్చు, లేకపోతే డైవర్ట్ అవ్వచ్చు, లేదా కాస్త డైరెక్షన్స్ మార్చుకొని మన వైపు రావచ్చు. సో ఇంకా వాతావరణ పరిస్థితులు అంచనాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే సముద్రం మీద అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు కావచ్చు, దాంతోపాటు భూమి మీద ఇటు దగ్గరకు వచ్చే క్రమంలో కూడా వాతావరణ పరిస్థితులు కావచ్చు. ఎగ్జాంపుల్ మౌంతా తుఫానుకి సంబంధించి మాట్లాడుకునే క్రమం అండి. మీకు గుర్తుందా మౌంతా తుఫాను ఒకసారి డైరెక్షన్ కాస్త మార్చుకుని ఎన్ని డైరెక్షన్స్ మార్చుకుంది. ఉత్తరం వైపు వెళ్తుంది అనుకున్నాం, వాయువ్య ఉత్తరం వైపు వెళ్తుంది అనుకున్నాం, అంటే వాయువ్యం వైపు వెళుతుంది అనుకున్నాం, మరి ముఖ్యంగా పశ్చిమ వైపు వచ్చే అవకాశం ఉందని ఇలా చాలా చర్చలు జరిగాయి. కానీ తన ఆ రూట్ క్లియర్గా ఉండదని చెప్పుకోవాలి. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ కళింగపట్నం మచిలీపట్నం మధ్య తీరం దాడుతుందని చెప్పి ఒకసారి అనుకున్నా, కాకినాడ యానాంకి మచిలీపట్నానికి మధ్య అనుకుంటూ ఇంకొక చర్చ. ఇలా మీరు చూస్తే కనుక
ఆఖరికి కాకినాడకు సంబంధించి కాకినాడ కాస్త దగ్గరలోనే తీరం దాటిన సందర్భం అని మనం చూసాం. సో అలా దగ్గరకు వచ్చే కొద్దీ అక్కడ వాతావరణ పరిస్థితులు దీని మీద ప్రభావం చూపించి డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా డైరెక్షన్ మార్చుకునే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి మాత్రం ఇది అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ అంచనా రాబోయే 24 గంటల్లో. సో అప్పుడు ఇంకొక 24 గంటల్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది. ఇది అల్పపీడనంగా మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇది కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉందా, ఆ వాయుగుండం మరింత బలపడే తుఫానుగా మారుతుందా, ఆ తుఫాను మరింత బలపడే తీవ్ర తుఫానుగా మారుతుందా, ఇవన్నీ కూడా ఒక 24 గంటల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రిమెంబర్, ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని అలర్ట్ చేయడంలో భాగంగానే చూపించడం జరుగుతుంది తప్ప దయచేసి భయపడద్దు. అండ్ ఒకవేళ అలా భయపడుతున్న వాళ్ళు ఎవరుంటే కనుక వాళ్ళకి కాస్త ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి, వాళ్ళకి అవగాహన ప్రయత్నంలో భాగంగానే ఇది చూపించడం జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేయండి. ఇది భారత వాతావరణ శాఖ ఒకసారి ఆ రిపోర్ట్ నేను ఇదిగో మీరు చూడొచ్చు. ఐఎండీ వెదర్ అలర్ట్ 1వ తారీఖున నవంబర్ 1న ఇచ్చిన ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మల్టిపుల్ లో ప్రెషర్ సిస్టమ్స్, heavy rainfall is likely at isolated places over Gujarat, Konkan and Goa, Madhya Maharashtra, sub-Himalayan West Bengal and Sikkim, Bihar and Northeast India today అంటూ చెప్తూ సందర్భం. At the same time, Andaman Nicobar Islands may experience heavy rain on 1st and 2nd November 2025. ఇదిగో అండమాన్ నికోబార్ దీవులు మనకి ఎక్కడ కనిపిస్తున్నాయా? ఇక్కడ ఉన్నది చూసారా? ఈ ప్రాంతం ఎక్కడ మనకు కనిపిస్తుందా? ఇక్కడ ఈ ప్రాంతం ఎక్కడ మనకు కనిపిస్తుందో చూడండి, అండమాన్ నికోబార్కి సంబంధించి ఇదిగోండి. సో ఇక్కడ 1, 2 తారీఖుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అనేది ఇగో ఈ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మే ఎక్స్పీరియన్స్ హెవీ రెయిన్ఫాల్, భారీ వర్షం 1, 2 తారీఖులో పడచ్చు అని చెప్పి. సో ఇక్కడి దాటిన తర్వాత రావాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడ అల్పపీడనంగా మారిన తర్వాత ఒక వాయుగుండంగా మారితే కనుక ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే బలహీన పడిపోయింది అనుకుందాం. బంగాళాఖాతంలోనే తన ప్రస్థానాన్ని ముగించే అవకాశం కూడా ఉంటుంది, పూర్తిగా కొట్టిపారేయలేం. సో ఇక్కడి నుంచి నేను ఒకసారి ఇటు భారత వాతావరణ శాఖ తెలంగాణకి ఏం చెప్తుందో ముందు చూపించే ప్రయత్నం చేస్తున్నాను, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇటు భారత వాతావరణ శాఖ తెలంగాణకి ఏం చెప్తుందంటే, తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాదాపు ఇదే పరిస్థితి 1వ తారీఖు నుంచి, అంటే ఈ రోజు నుంచి దాదాపుగా మనకి 5వ తారీఖు వరకు కూడా ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇటు తెలంగాణకు సంబంధించి. ఇక్కడి నుంచి ఒకసారి మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, రేపు ఉదయం 8 గంటల 30 వరకు చూసుకుంటే ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, జనగాం ఈ ప్రాంతాల్లో కాస్త అంటే దాదాపుగా 15 మిల్లీమీటర్ల వరకు, అంటే దాదాపుగా 2 సెంటీమీటర్ల వరకు వర్షపాతం అక్కడక్కడ నమోదే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే అనేది ఈ రిపోర్ట్ బట్టి అర్థమవుతుంది కొన్ని చోట్ల. ఇక్కడ నుంచి నెక్స్ట్ రిపోర్ట్ చూపిస్తున్నాను. అంటే రేపు ఉదయం 8 గంటల 30 నుంచి ఆ మరుసటి రోజు ఉదయం 8 గంటల 30 వరకు ఒకసారి మ్యాప్ని చూపించే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక ఇక్కడ మంచిర్యాలతో పాటు సిద్దిపేట, అలాగే సంగారెడ్డి, వరంగల్ ఆ బోర్డర్లో, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి ఆ బోర్డర్ ఏరియాస్లో, అలాగే జనగాంకి సంబంధించి జనగాం, యాదాద్రి ఆ బోర్డర్ ఏరియాస్లో, నల్గొండలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా 15 నుంచి 64 మిల్లీమీటర్ల వర్షపాతం కొన్ని చోట్ల నమోదే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ అంచనాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆ తర్వాత చూసుకుంటే అంటే 3వ తారీఖు 4వ తారీఖున, సో ఇక్కడ కాస్త నైరుతి వైపు చూసుకున్నా లేకపోతే పశ్చిమ వైపు చూసుకున్నా తెలంగాణకు సంబంధించి ఇక్కడ కాస్త ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తున్న సందర్భం. సో ఈ నేపథ్యంలో నిజంగా ఇటువంటి పరిస్థితి ఉందా, ఒకసారి ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇక మీరు గమనిస్తే కనుక ఇప్పటికీ నల్గొండలోని ఈరోజు కొన్ని ప్రాంతాల్లో 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, మరికొన్ని ప్రాంతాల్లో 37 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇంకొన్ని ప్రాంతాల్లో 34 మిల్లీమీటర్ల వర్షపాతం, ఇంకొన్ని ప్రాంతాల్లో 23 మిల్లీమీటర్ల వర్షపాతం, మరికొన్ని ప్రాంతాల్లో 14 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి. ఇది తెలంగాణకు సంబంధించి. అంటే సాధారణంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనుకుంటూ ఉంటాం కదా, అటువంటి వర్షపాతం అని చెప్పుకోవాలి తెలంగాణకు సంబంధించి. సో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్ ఇచ్చింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన అలర్ట్. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. దాదాపుగా మీరు చూస్తే థండర్స్టార్మ్ అకంపైడ్ విత్ లైటనింగ్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, లేకపోతే ఉరుముల మెరుపులు అంటే ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది కొన్ని చోట్ల అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. ఇదే వాతావరణం దాదాపుగా మనకి 3 రోజుల పాటు, అంటే 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఇటు ఎల్లో అలర్ట్ ఉంది. ఎల్లో అలర్ట్ సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇటు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇటు మనకి కంటిన్యూ చేస్తున్న సందర్భంలో చూడొచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి యాజ్ ఐఎండీ సెడ్ జస్ట్ బిఫోర్, ఐఎండీ రిపోర్ట్ మొత్తం నేషనల్ వైడ్ రిపోర్ట్ మనం చూసుకుంటే ఏదైతే చెప్పిందో అదే ఇక్కడ మనకి
ప్రతిబింబిస్తుందని చెప్పుకోవాలి. అంటే పూర్తిగా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది 3 రోజులకు సంబంధించి. సో మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా దీనికి పూర్తి స్థాయిలో క్లారిటీ మనకి ఎప్పుడు వస్తుందంటే కనుక 24 గంటలు ఇది అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. ఇంకొక 24 గంటల్లో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడనం బలపడితే వాయుగుండంగా మారుతుంది. వాయుగుండం మరింత బలపడితే తుఫానుగా మారే అవకాశం ఉంటుంది. ఆ తుఫాను మరింత బలపడితే తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ మనం చూసాం. ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెబుతోంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే ఆదివారం అంటే 2వ తారీఖున ఇటు బాపట్లతో పాటు బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ వెల్లడించాలని చెప్పుకొస్తుంది. ఏమంటుందంటే కనుక బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ వెల్లడించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ చెప్పుకొస్తున్న పరిస్థితి. సో ఈ క్రమంలో ఒకసారి నేను వీడియో సాయంతో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ గమనించవచ్చు మీరు, నార్మల్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో విండో సాయంతో చూసినప్పుడు కాస్త గాలులు కూడా మీరు చూడొచ్చు. ఇటు మనకి బంగాళాఖాతం తీరం వెంబడిన ఆ గాలులు ఇటువైపు అది గుంజుకుంటుంది అనుకోవడానికి ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. సో ఈ డైరెక్షన్ మీరు చూడొచ్చు. దాంతోపాటు ఇదిగో ఇది మోంతా తుఫానికి సంబంధించి ఆ ఇంపాక్ట్ మనకి ఇంకా ఇటు ధన్బాద్ కావచ్చు, రూర్కెలా కావచ్చు, కోల్కతా ఈ ప్రాంతాల మీద కాస్త కనిపిస్తుంది. అలాగే అరేబియా సముద్రంలో ఉన్న పరిస్థితి ఇటు గుజరాత్ మీద ఇంకా ఇంపాక్ట్ మనకి చూపిస్తూనే ఉంది. సో ఈ క్రమంలో నేను జూమల్ సాయంతో ఒకసారి మన ప్రిడిక్షన్ సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది మనకి ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా అఫ్కోర్స్ ఇక్కడ ఆల్రెడీ ఒక తుఫాను కంటిన్యూ అవుతుంది అనుకుంటా, వియత్నాంకి సంబంధించి ఏదో KAL ఏదో పేరుతో ఉంది ఇది, రైట్. దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూడొచ్చు థాయిలాండ్, అలాగే అండమాన్ నికోబార్, ఇదిగో చూసారా అండమాన్ నికోబార్ని, థాయిలాండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎక్కడ కనిపించట్లేదు. అంటే దీని ప్రభావం ఆల్రెడీ ఇక్కడ కాస్త మనకి ప్రారంభమైందని చెప్పుకోవాలి అండమాన్ నికోబార్ దీవుల మీద. సో ఈ క్రమంలో ఒకసారి నేను టైం ఆన్ చేస్తాను. లెట్స్ సీ, మీరు చూడొచ్చు అది ఎలా రూపాంతరం చెందబోతోంది, ఎలా వెళ్ళబోతుంది అనే అంశానికి సంబంధించి. సో దాదాపుగా మనకి 2వ తారీఖున కూడా దీని ఇంపాక్ట్ అంతగా ఉండకపోవచ్చు. ఒకసారి మీరే చూడండి, 2వ తారీఖున కూడా దీని ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. ఆ తర్వాత మీరు గమనిస్తే కనుక 2వ తారీఖు రాత్రి నుంచి కాస్త ఇంపాక్ట్ మనకి చూపించే అవకాశం ఉంది అనుకున్న అతిశయోక్తి లేదు. అది క్లారిటీ రావాలి. అంటే ఉపరితల ఆవర్తనం దీందా, లేకపోతే ఇటు అరేబియా సముద్ర ప్రభావం ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే ఏమైనా ఆవర్తనాలు ఉంటాయనేది. బట్ 3వ తారీఖు నుంచి చూసుకుంటే కనుక ఈ అల్పపీడన ప్రభావం ఇది మరింత బలపడబోతుందా, వాయుగుండంగా మారే అవకాశం ఉందా అనేది ఇంకా క్లారిటీ రావాలి. బహుశా 3వ తారీఖు మనం మాట్లాడుకున్నట్టుగా ఇంకొక 24 గంటలది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్న నేపథ్యంలో అప్పుడు అల్పపీడనంగా మారిన తర్వాత అక్కడి నుంచి ఇంకొక 24 గంటలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది. అది అల్పపీడనంగా మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే అది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంటుందని చెప్పి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత వాతావరణ శాఖ అయితే మాత్రం ఇంకొక 24 గంటలకు సంబంధించి ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఇంకొక 24 గంటల్లో ఇది మరింత బలపడి, అంటే ప్రస్తుతం ఉపరితల ఆవర్తనంగా ఉంది, ఈ ఉపరితల ఆవర్తనం మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది అంటూ కూడా అంచనా ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మీ ఏరియాలో ఎటువంటి వాతావరణం ఉంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ఇంకోసారి నేను చెప్పడం జరుగుతోంది, ఇది మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం కాదు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు కాస్త ఇన్ఫర్మేటివ్గా ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేయడం భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, అలాగే ప్రైవేట్ సోర్సెస్ ద్వారా అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ ముందు ఉంచడం, ఆ అంచనాన్ని ముందుంచే ప్రయత్నం చేయడం, తద్వారా మీ చుట్టుపక్కల అంటే ఆఫ్కోర్స్ మీరు ఇప్పటికే అవగాహన తెచ్చుకుని ఉండొచ్చు కాక, సో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా కాస్త అవగాహన తెచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ నష్టం అనే అంశం వస్తే కనుక దాన్ని పూర్తిగా మనం నివారించలేకపోవచ్చు, కానీ దాన్ని తగ్గించే అవకాశం మన చేతిలో ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి అఫ్కోర్స్ అధికారులు ఎవరైనా ఉంటే కనుక కాస్త యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇంకా కుదిరితే, ఎందుకంటే గవర్నమెంట్ సోర్సెస్ మీకు ఉంటాయి, ఇంకా స్ట్రాంగ్ రిలేషన్స్ ఉంటాయి, కాబట్టి వాతావరణ శాఖతో ఇంకా ఆఫ్ ద రికార్డులో మాట్లాడుకుని కాస్త జాగ్రత్త చర్యలకు త్వరగా ఉపక్రమిస్తే కనుక ఇంకా 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 మేలు జరిగే అవకాశం ఉంటుంది, అది ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా కూడా. సో ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ కొంతమంది కమెంట్ చేస్తున్నారు, గౌతమి కమెంట్ చేస్తున్నారు, ఇట్స్ సన్నీ ఇన్ పల్నాడు. ఎస్ గౌతమి, పల్నాడులో ఇప్పుడు సన్నీగానే ఉంటుంది, ఎందుకంటే ఇది ఇంకా బంగాళాఖాతంలో ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా బంగాళాఖాతంలో చాలా దూరంలో ఉంది. థాయిలాండ్కి అండమాన్ నికోబార్ దీవులకి మధ్య ప్రస్తుతం అది కేంద్రీకృతమై ఉంది. అల్పపీడనంగా ఇంకొక
24 గంటల్లో అది పరిణమించే అవకాశం ఉందని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయి. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు నార్మల్గానే ఉంటుంది. మనకి రెగ్యులర్గా వాతావరణం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఆ తర్వాత అంటే ఇంకొక 24 గంటల తర్వాత బహుశా రేపు రాత్రి కల్లా మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది, దాని ఇంపాక్ట్ బహుశా 3వ తారీఖు 4వ తారీఖు మనకి కనిపించే అవకాశం ఉంది. కానీ సమ్వాట్ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే కనుక, ఎందుకంటే మోంథాన్ తుఫాన్తో అల్లాడిపోయిన ఏపీ ప్రజలకు సమ్వాట్ ఎక్కడో దాన్ని ఏమంటారు కాస్త ఉపశమనం కలిగించే వార్త ఏంటంటే, ఇది మన వైపు అటాక్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంది అని చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే అది ఉత్తరం వైపు లేకపోతే ఈశాన్య వైపు వెళ్ళిపోయి అది మ్యాన్మార్ వైపు వెళ్ళిపోవచ్చు అని ఒక చర్చ కూడా ఉంది. కానీ రిమెంబర్, అది వాతావరణం, మరీ ముఖ్యంగా బంగాళాఖాతం, అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి పూర్తిగా నమ్మడానికి లేదు, పూర్తిగా మోసపోవడానికి లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం మాత్రమే చేయండి. ఇది ఇంకోసారి నేను చెప్తున్నాను, అఫ్కోర్స్ చాలామంది అనడం జరుగుతుంది మీరు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి. కాదు కాదు కాదు, ఎందుకంటే మీరు చూడొచ్చు ఆ రిపోర్ట్ నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను, అక్కడున్న వాస్తవ పరిస్థితిని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుందో ఆ రిపోర్ట్స్ని మేము మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఇచ్చిన ఆ ఎస్టిమేషన్స్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఎస్టిమేషన్ అంచనా వేసుకోవచ్చు, ఆ అంచనాలకు తగినట్టుగా నడుచుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే థ్యాంక్స్ ఆర్టీవీ అంటూ కొంతమంది కమెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఆ ట్రస్ట్ మా మీద ఉంచారు కాబట్టి మేము ఈ ప్రయత్నం చేయగలుగుతున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.